పిలిస్తేనే పలికే అమ్మవారు ఎవరు అంటే వారాహి అమ్మవారు. అమ్మని మనము ప్రార్థించుకొని మనకి ఇది కావాలి అమ్మని మనం మనస్ఫూర్తిగా మనం అమ్మని గాక మనము సంకల్పం చేసుకుంటే మీకు 100కు 100% అమ్మవారు తీరుస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చూశారు. అప్పటి చాలా నుంచి. ఫేమస్ అయిపోయారు. అవును. అసలు ఆయన గారైతే వారాహి అని ఒక వెహికల్‌కే పెట్టుకున్నారు. వాహనానికి కూడా పేరు అవును. పెట్టుకున్నారు వారాహి యాత్ర. అంటే దీక్షలు గూడా మనకు ఇంతకుముందు చాలామంది దీక్షలు చేసేవాళ్ళు. కాతే ఏంటంటే దీక్షలు అనేది పవన్ కళ్యాణ్ గారితోనే స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు మన దగ్గర ఏందంటే వారాహి దీక్షలు కొత్తగా మనము అంటే నేనే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ హుహు. సంవత్సరం నుంచి వారాహి దీక్షలు స్టార్ట్ చేస్తున్నాము. వారాహి హ్మ్. దీక్షలు పెట్టడం వల్ల ఏందంటే అంటే 9 డేస్ ఉంటాయమ్మ. వారాహి అమ్మవారికి నవరాత్రులు అందరికి అమ్మవారిలాగానే నవరాత్రులు అంటే 9 రోజులు 9 చక్కగా. రోజులు. 9 రోజులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు? 25 అమావాస్య వస్తుందమ్మా. 25 సాయంత్రం నుంచి అంటే 26 నుంచి దీక్షలు స్టార్ట్ అవ్వాలి. హ్మ్. 4వ తారీఖు వరకు అంటే నెక్స్ట్ మంత్ జూలై 4 వరకు శుక్రవారంతో కంప్లీట్ అవుతుంది. హ్మ్. నవంబర్ వరకు ఉంటుంది. అంటే హ్మ్. ఈ 9 రోజులలో హ్మ్. ఏంటంటే మీరు వారాహి దీక్షలు కావాలనుకున్న వాళ్ళు ఏం హ్మ్. చేస్తారంటే మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. లేదా మా దగ్గరకొస్తే మేము వారాహి దీక్ష ఇచ్చేస్తాం. వారాహి హ్మ్. మూలమంత్రం అని చెప్పేసి అమ్మవారి విగ్రహం ఉంటుంది. విగ్రహం ముందు మీకు దీక్ష ఇచ్చేస్తాము. ఈ 9 రోజులలో ఏందంటే మీరు చేయకుండా పనులేందంటే బ్రహ్మచర్యం పాటించటం, ఆహార నియమాలు కొన్ని పాటించాలి.